సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైమ్ అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. డబ్బులు పోయాక బాధపడడం కంటే అవగాహనతో వ్యవహరించి జాగ్రత్తగా ఉండాలన్నారు. జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రమేష్, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సైబర్ జాగరూకత దివస్ సందర్భంగా బుధవారం నల్గొండ పట్టణంలోని పోలీసు ఆడిటోరియంలో కళాశాల విద్యార్థులకు సైబర్ అవేర్నెస్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. డబ్బులు పోయాక బాధపడడం కంటే అవగాహనతో వ్యవహరించి జాగ్రత్తగా ఉండాలని అన్నారు. చదువుకున్న విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉంటే తన చుట్టూ పరిసరాల్లో ఉన్న ప్రజలకు, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం జరుగుతుందని, తద్వారా సైబర్ మోసాలు నిరోధించవచ్చునని, సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్న విధానాన్ని కళాశాల యువతకు తెలియజేశారు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న నేరాలు అయిన పీఎం కిసాన్ యోజన అంటూ ఏపీకే ఫైల్స్ వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తున్నారని, ఈ ఏపీకే ఫైల్ ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్కు గురయ్యి డబ్బులు పోయే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే జంప్డ్ డిపాజిట్ స్కీమ్, డిజిటల్ అరెస్టు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, సైబర్ బుల్లింగ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆశా అత్యాశలే సైబర్ నేరగాళ్ల పెట్టుబడని, డబ్బులు ఎవరు ఊరికే ఇవ్వరనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని అన్నారు. అలాగే బ్యాంకు అధికారులు ఎవరు కూడా ఫోన్ చేసి ఓటీపీ వివరాలు అడగరనే విషయాలను గుర్తించాలని, బ్యాంకు వారు ఎలాంటి మెసేజ్లు కానీ లింక్స్ పంపరని, ఈ విషయాలు యువత కుటుంబ సభ్యులకు తెలియచేయాలని, ఏమైనా సందేహాలు ఉంటే బ్యాంకుకు వెళ్లి నిర్ధారించుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అంటూ ఏదైనా ప్రభుత్వ శాఖ వారు అని ఫోన్ చేసి ఓటీపీ వివరాలు అడిగితే చెప్పవద్దని, అలాంటి వారు ఓటీపీ అడగరనే విషయాన్ని గ్రహించాలని అన్నారు. ప్రజలు గ్రూప్లలో వ్యక్తిగత నెంబర్లకు అపరిచిత వ్యక్తుల నుండి ఎస్ఎంఎస్, ఈమెయిల్స్ ద్వారా కానీ వాట్సాప్, ట్విట్టర్ ద్వారా వచ్చే బ్లూ కలర్ లింక్స్ను క్లిక్ చేసి మోసపోవద్దని, అలా వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని, చిన్న తప్పిదాలతో తాము కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైన వెంటనే స్పందించి 1930కి సమాచారం అందించి ఎన్సీఆర్పీ పోర్టల్ www.cybercrime.gov.in ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారని, తద్వారా పోయిన డబ్బులు రికవరీ చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, సైబర్ క్రైమ్ ఎస్ఐ విష్ణు, టూ టౌన్ ఎస్ఐ సైదులు, సైబర్ క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ రియాజ్, కానిస్టేబుల్ మోక్షిత్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.